నమస్తే. గత 10 ఏళ్లలో గ్రూప్ 1 నోటిఫికేషన్ గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. సరే, మార్పు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు పడ్డాయి. గ్రూప్ 2 పరీక్ష సక్రమంగా నిర్వహించట్లేదని చెప్పి చాలామంది రకరకాలమైన చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా గ్రూప్ 1 పై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయి. ఒకటే కాలేజీలో 71 మంది విద్యార్థులు ఎట్లా సెలెక్ట్ అవుతారు, ఇట్లాంటి వాటి మీద పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నారు. చాలామంది సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్గా మాట్లాడుతున్నారు దీని గురించి. గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులు అమ్ముకుంటున్నారు. ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళకే న్యాయం చేయడానికి ఈ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. వీటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మనతో పాటు అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ గారు జాయిన్ అవుతున్నారు. నాతో పాటు అశోక్ సార్, ముఖ్యంగా సార్ నమస్తే. ముందుగా నమస్తే. మనం గత 10 ఏళ్లలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అసలు చూడలేదు. సరే, మార్పు రావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి దాంట్లో మీరు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేశారు. గతంలో పాలకులపై కొట్లాడడం, కేసులు పెట్టుకోవడం, విద్యార్థుల తరపున మీరు మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సరే, మార్పు జరిగిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినా కూడా ఎందుకు సక్రమంగా వీళ్ళు దాన్ని నిర్వహించలేకపోతున్నారు, ఫలితాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఏం చెప్తారు మీరు? అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే రాష్ట్రంలో ఒక సివిల్ సర్వీస్. దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సివిల్స్ ఎగ్జామ్ అయితే ఎట్లుంటుందో అంతే స్థాయిలో గ్రూప్ 1 ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎగ్జామ్. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన ఒక అభ్యర్థి వితిన్ 5 సంవత్సరాలలో ఇక్కడ ఆర్డీఓగా సెలెక్ట్ అయితే అక్కడ పోయేసరికి జిల్లా కలెక్టర్గా మారుతాడు వితిన్ 5 ఏళ్లలో. ఒక డిఎస్పీగా సెలెక్ట్ అయిన వ్యక్తి వితిన్ ద 5 ఇయర్స్లలో ఐపీఎస్గా మారుతాడు. అంటే ఇవాళ 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లు, 30 జిల్లాల కలెక్టర్లు ఎవరంటే గ్రూప్ 1 ఆఫీసర్లే. 30 జిల్లాల ఎస్పీలు ఎవరంటే గ్రూప్ 1 ఆఫీసర్లే. అంత క్రియాశీలకమైనది. ఇవాళ 563 ఉద్యోగాలు ఉన్నాయి. వాస్తవంగా 503 ఉద్యోగాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన ఉద్యోగాలే. అయితే మన 18 పేపర్ లీక్ అయినప్పుడు ఆ 18 పేపర్లలో గ్రూప్ 1 కూడా ఒక పేపర్గా ఉంది, లీక్ అయింది. మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు రెండోసారి ఏమవుతుందంటే మాకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మేము బయోమెట్రిక్ తీసుకోలేకపోయామని ఆయన చెప్పారు. ఆ బయోమెట్రిక్ పెట్టకుండానే అవినీతి అక్రమాలు జరిగే అవకాశం ఉందని రెండోసారి బయోమెట్రిక్ లేని కారణంగా రెండోసారి రద్దు చేశారు. ఇక తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఫిలిమ్స్ పెట్టారు. వాస్తవానికి ఆ ఫిలిమ్స్కు కంటే ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జీవో నెంబర్ 55 ఉండే. అది అన్ని కులాల వారి ఎస్సీ ఎస్టీ అందరికి కూడా అది ఈక్వల్ ప్రాధాన్యత ఇచ్చే అంశం ఉండే. దాన్ని తీసేసి జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 తీసుకొచ్చిన కారణంగా అది ఓసీ వర్గాలకు న్యాయం చేసే విధంగా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం చేసే విధంగా జీవో నెంబర్ 29 ఉంది. చాలా మంది ఇప్పుడు ధర్నా చౌక్లో కూడా 2-3 రోజుల నుంచి పంచాయతీ, ఢిల్లీ సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు, హైకోర్టులో కేసు వేశారు. ఇవాళ ఇందిరా పార్క్ కాడ ధర్నా జరిగింది. అసలు జీవో నెంబర్ 29 ఒక వివాదాస్పదమైన జీవో. ఏంది సార్ ఈ 29 వెనుక? అంటే 29 వల్ల ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. అంటే రిజర్వేషన్ల వర్గాలకు అన్యాయం జరుగుతుంది. వీళ్ళు ఏం చేశారంటే 563 మందికి ఇంటూ 50 28,150 మందిని తీసుకున్నారు. అట్లా తీసుకోవద్దు. ఓపెన్ పోస్టు 209 పోస్టులు ఉంటాయి. ఓపెన్ పోస్టులో టు ఆల్ అంటే 209 ఇంటూ 50 ఫస్ట్ తీసిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్లలో ఎన్ని పోస్టులు ఉంటాయో, ఉదాహరణ బీసీలో 50 పోస్టులు ఉంటే 50 ఇంటూ 50 అట్లా తీసుకోవాలి. అట్లా తీసుకోకుండా ఒకేసారి తీసుకున్నారు. దానివల్ల ఏమైందంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకవేళ 50 మందికి కనుక బీసీఏ ఉమెన్ కానీ, ఎస్సీ ఉమెన్ కానీ, ఎస్టీ ఉమెన్ లాంటి తక్కువ వచ్చినప్పుడు కింది మార్కులకి వెళ్ళి తీసుకుంటారు. వాస్తవంగా ఎస్సీలు అనుకో కొంతమంది టాప్ ఓపెన్లో వచ్చేస్తారు. ఓపెన్లో పోంగా మిగిలిన వాళ్ళు మళ్ళీ ఎంత రావాలా, మళ్ళీ 50 మంది రావాలా. ఇట్లా ఈ ఓపెన్లో సెలెక్ట్ కావాల్సిన అభ్యర్థులంతా లాస్ అయిపోయారు. వాళ్ళంతా ఎవరు 3,000 మందిని ఎక్కువ మంది తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే కిందికి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలు ఓపెన్ పోవాల్సిన వాళ్ళంతా ఈ రిజర్వేషన్లు వచ్చేసరికి తక్కువబడ్డ కారణంగా ఆ ఓసీ వర్గాలు 3,000 మందిని ఎక్కువ తీసుకున్నారు. దాని ఫలితమే జీవో నెంబర్ 29 యొక్క ఫలితం కారణంగా ఇవాళ టాప్ 100లో 44 మంది ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. 44 మంది ఉన్న జనాభా 10% ఉంటే 44 మంది వచ్చారు. అయితే టాప్ 100లో ఎస్సీలు ఎంతమంది? జస్ట్ 3. కానీ ఎస్సీల రిజర్వేషన్ ఎంత? 15% ఉంది. ఎస్టీల రిజర్వేషన్ 10% ఉంది. కానీ ఎస్టీలో 5 వచ్చారు, ఎస్సీలో 3 వచ్చారు. అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు అనే వాళ్ళకి ఓపెన్ కాంపిటీషన్లో పోటీ పడలేని ఒక పరిస్థితిని కల్పించింది గవర్నమెంట్. అసలు జీవో నెంబర్ 29 తప్పు. 14 కేసులు ఉండంగా కూడా, అంటే ఒక్క బయోమెట్రిక్ని అడ్డం పెట్టి
ఇదే కాంగ్రెస్ నాయకులు ఇలా కోట్ల కేసు వేసి గ్రూప్ 1 అడ్డుకున్నారు. మరి 14 కేసులు ఉన్నప్పుడు ఎట్లా ఎగ్జామ్ పెట్టారు మీరు? అంటే ఈ 14 కేసుల్లో ముందు తీసుకుపోయారు. మహేందర్ రెడ్డిని 1 ఇయర్ కోసం తీసుకొచ్చారు. అంటే ఇంకా రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, సీనియర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎవరు లేరా? వీళ్ళందరిని పెట్టుకుని మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టుకొచ్చారు? ఏజ్ లిమిట్ కూడా దాటిపోయింది అనుకుంటా. అలా రిటైర్డ్ అయిన ఆయన రిటైర్డ్ అయిన స్థానంలో వీళ్ళు బుర్ర వెంకటేశం గారు వచ్చారు. మరి 1 ఇయర్ కోసం మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టారు? అంటే ఈ గ్రూప్ 1 ఉద్యోగాలను సక్రమం పెట్టుకోవడం కోసమేనా? గ్రూప్ 1 ఉద్యోగాలను మీకు అనుచర వర్గాలు ఇవ్వడం కోసం పెట్టుకున్నారా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి మహేందర్ రెడ్డి, రాష్ట్రంలో మంత్రులందరూ కలిసి ఆడిన జగన్ నాటకంలో 563 ఉద్యోగాలలో చాలా ఉద్యోగాలని బ్యాక్ డోర్ నుంచి తమ వర్గాలకు ఇచ్చుకోవడం, డబ్బులకు అమ్ముకోవడం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు గతంలో కేసీఆర్ హయాంలో, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల తరపున మాట్లాడిర్రు, రోడ్లు ఎక్కిర్రు, నిరాహార దీక్షలు చేసిర్రు, జైళ్ళకు కూడా పోయారు. అవును. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత గవర్నమెంట్ మీద కూడా ఫైట్ చేస్తున్నారు. అవును. సో ఎటు చూసినా కూడా గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నారు. అవును. ఏదో ఒక రకంగా అశోక్ సారు విద్యార్థుల తరపున చర్చలో ఉండాలని చేస్తున్నారా? నిజంగానే విద్యార్థుల తరపున మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే మీ మీద అలిగేషన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఎలిగేషన్ చేస్తున్నారు, వేరే వాళ్ళు చేయట్లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకున్న వాళ్ళు చేస్తున్నారు. అదే కాంగ్రెస్ లో పోయినసారి ఉన్నప్పుడు అదే నాయకుల మీటింగ్లో నేను పాల్గొన్నా కదా. మరి అలా నేను మిత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ శత్రువు ఎందుకు కనబడుతున్నా? అంటే నేను ప్రతిపక్ష పాత్రలో పోషిస్తున్నా, అన్యాయాలు జరుగుతున్నా మాట్లాడుతున్నా. అన్యాయాల గురించి మాట్లాడుతుంటే అలా టీఆర్ఎస్ వాళ్ళకి నచ్చలే, ఇవాళ అన్యాయాల గురించి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు నచ్చట్లే. కాంగ్రెస్ నాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా అశోక్ సార్ మీద ఏమన్నా మాట్లాడుతురా? విద్యార్థులు మాట్లాడలేరుగా. విద్యార్థులు మా తరపున కొట్లాడమని చెప్తున్నారు. గత 10 నుంచి నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 1కి సంబంధించిన ఉద్యోగాలు లేవు. ఈ టైంలో నోటిఫికేషన్ వచ్చింది, ఉద్యోగాలు ఇచ్చే ఒక సమయంలో మీరు వచ్చి ఉద్యమాలు చేసి విద్యార్థులను రెచ్చగొట్టి పోస్టులు అమ్ముకున్నారు. ఒక కమ్యూనిటీకి న్యాయం చేయడానికి అశోక్ సార్ అంటారు, ఒక కమ్యూనిటీకి న్యాయం చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పి విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అని చెప్పి మీ మీద వస్తున్నటువంటి అలిగేషన్, సైంటిఫిక్గా మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఎవిడెన్స్తో మాట్లాడమని ప్రజలు కోరుకుంటారు, విద్యార్థులు కూడా. అవును. ఇప్పుడు నేనేమంటున్నా వాస్తవికాలు మాట్లాడుతున్నా. నేను ఈ గతంలో కూడా ఉద్యమాలు చేసిన, నేను ఉద్యమాలు చేసిన కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన కానిస్టేబుల్స్ 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. ఇది ఉన్నటువంటి వాస్తవం, పేపర్లో వచ్చింది, అసెంబ్లీ దాకా విషయం పోయింది. దాంట్లో 5-6 వేల మంది కానిస్టేబుల్కి ఉద్యోగాలు వచ్చినాయి. గ్రూప్ 1లో ఐటు పెంచమని కొట్లాడిన, ఐటు తగ్గింది. గ్రూప్ 1లో రాక 13 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు వచ్చిన డిఎస్పీలకి ఏజ్ లిమిట్ పెంచమని డిమాండ్ చేసినాం, అది కూడా వచ్చింది. అలాగే జేఏలు సంబంధించి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ పెడతాం, తెలుగు మీడియంలో పెట్టమని భీష్మించి కూర్చుంటే కొట్లాడినాం, అది తెలుగు మీడియంలో ఎగ్జామ్లు పెట్టారు. ఇవాళ 1100 మంది, దాదాపు 1100-1200 మంది తెలుగు మీడియం విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ కొట్లాడలేదు గత గవర్నమెంట్లో. మరి ఇవాళ క్రీమ్ పోస్టులు 563 ఉద్యోగాలు ఎంత అంటే మళ్ళీ ఈ దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇన్ని ఉద్యోగాలు రావు. ఇన్ని ఉద్యోగాలని గత గవర్నమెంట్లో పేపర్లు అమ్ముకున్నారని కొట్లాడినాం. ఆ పేపర్లు అమ్ముకున్నారు కాబట్టి గత గవర్నమెంట్ రద్దు చేసింది, సిట్టు దర్యాప్తు చేసింది. మరి అదే పని వీళ్ళు చేస్తే ఎట్లా? మరి వీళ్ళు వాస్తవంగా వీళ్ళు ఏం చేశారు? తప్పులు ఉన్నాయని చెప్పి మూల్యాంకనంలో తప్పులు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? మూల్యాంకనంలో తప్పులు ఉన్నాయి. ఎట్లా తప్పులు ఉన్నాయి అంటే వాళ్ళు ఏమన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో దిద్దిస్తా అని చెప్పారు. యూనివర్సిటీ ప్రొఫెసర్తో దిద్దియకుండా డిగ్రీ కాలేజ్ లెక్చర్లతో దిద్దించారు. డిగ్రీ కాలేజ్ లెక్చర్లు అందరూ కూడా తెలుగు మీడియం వాళ్ళే. మరి తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పేపర్లు ఎట్లా దిద్దుతారు? దిద్దారు. దిద్దిన కారణంగా ఎక్కువ మార్కులు వచ్చినాయి. దాని ఫలితం ఏంటంటే 563 మంది ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు ఉంటే 500 మంది పైగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వస్తున్నారు. మరి తెలుగు మీడియం వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు 40%. మరి 40% మంది తెలుగు మీడియం వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అయితే వాళ్ళ 10% కూడా లేదు. తెలుగు మీడియం విద్యార్థులకు అసలు పూర్తిగా అన్యాయం జరిగింది. 10% కూడా లేరు. అదే ఉర్దూ మీడియం వాళ్ళు 9 మందే రాశారు. మరి 9 మంది రాసి ఒకలే సెలెక్ట్ కావాలిగా. దీని లెక్క ప్రకారం 10% లేకపోతే ఒకలే సెలెక్ట్ కావాలి. కానీ ఉర్దూ మీడియంలో 7 సెలెక్ట్ అయ్యారు. మరి దేని లోపం అనుకోవాలి? ఇప్పుడు తెలుగు మీడియం సరిగ్గా రాయలేదు అంటున్నారు, మరి ఉర్దూ మీడియం వాళ్ళు బాగా రాసిరా? 9 మందిలో 7 ఉర్దూ మీడియంలో సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ 40%లో దాదాపు వీళ్ళు కూడా 50% సెలెక్ట్ కావాలి కదా. మరి ఏంటి? ఉర్దూ మీడియాన్ని, తెలుగు మీడియాన్ని, ఇంగ్లీష్ మీడియాన్ని కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు ఈ లోపాన్ని ఖచ్చితంగా కనబడుతుంది కదా. తెలుగు మీడియం వాడు ఎవడు కనబడతలేడు. ఉర్దూ మీడియం వాళ్ళకి పర్సంటేజ్ ఏమో దాదాపుగా 85% ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్న ఉద్యోగాలలో 90% వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఎక్కడ దేని దానికంటే పొంతన కూరుతుందా? మొత్తం 44 సెంటర్లు ఉన్నాయి. 44 సెంటర్లలో ఉంటే 950 మంది ఒక సెంటర్లు ఉంటే ఒక్కరు కూడా సెలెక్ట్ కాల. అదే కోటి ఉమెన్స్లో 2 సెంటర్లు కలిపి దాదాపు 1500-1600 మందికి వెళ్ళి 71 మంది సెలెక్ట్ అయ్యారు. హౌ ఈజ్ పాసిబుల్? అసలు ఎక్కడనన్నా ఇప్పటి వరకు మీకు తెలిసి
ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పురుషులని మహిళలని తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియం డివైడ్ చేసి ఆర్టికల్ ఈ సందర్భాలు ఉన్నాయా? ఓకే. కానీ ఈ గ్రూప్ 1లో ఉన్నవి. ఇప్పుడు హాల్ టికెట్లు కూడా చేంజ్ చేసిరు. ఇప్పుడు ఆగమాగం చేసి ఎట్ట చేస్తారండి? అసలు ఏ విధంగా ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి సేమ్ హాల్ టికెట్ ఒకటే హాల్ టికెట్ ఉండాలా, ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉండాలా, ఒకటే హాల్ టికెట్ ఉండాలా. కానీ ఫిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్ ఒక హాల్ టికెట్. గమ్మత్ ఏంటంటే ఇప్పటి వరకు నేను దాదాపుగా 2001 నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నా, 2000 నుంచి రాస్తా ఉన్నా. 2000 ఇవాళ 2025, 25 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఉమెన్స్ని పురుషులని డివైడ్ చేసి ఎగ్జామ్లు పెట్టలేదు. మరి గ్రూప్ 2లో ఎందుకు పెట్టలే మీరు? గ్రూప్ 1లో ఓన్లీ గ్రూప్ 1కే పెట్టి, మరి గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో ఎగ్జామ్ పెట్టాలి కదా టీఎస్పీసీ. అంటే ఒకదానికి ఒక నివాదం, మరి ఇంకోదానికి ఒక విధానం ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఇలా గ్రూప్ 1లో మీరు కావాలని సెంటర్ లేపించుకున్నారు, 71 మంది సెలెక్ట్ అయ్యారు. అసలు హాల్ టికెట్ ఎట్లా ఇస్తారంటే పేరు చూస్తారు. ఒకే సెంటర్ లో అనేక మంది విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావడం సహజమే అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి సహజమైన ఇంకో సెంటర్లో కనీసం ఇద్దరైనా సెలెక్ట్ కావాలి కదా. మీరు కావాలని రాపించుకున్నారు. మీ అభ్యర్థులు ఎక్కడ కావాలి అక్కడే. సార్ నాకు అనుమానాలు ఏంటంటే అసలు ఫిలిమ్స్ రాయకుండానే మెయిన్స్ ఎగ్జామ్ డైరెక్ట్ రాపించారా మీరేమన్నా? తెరవనికంగా ఏమైనా చేసిరా? ఎందుకు? గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మొన్న బెంగాల్లో 25,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు 2016లో సెలెక్ట్ అయ్యారు. 9 సంవత్సరాలకు ఉద్యోగం చేస్తున్నారు. అయినా సుప్రీంకోర్టు మొత్తం తీసిపడేసాడు అందరినీ. ఒక వికలాంగులను తప్ప అందరిని తీసేయని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 9 ఏళ్ల తర్వాత, 9 ఏళ్ల పాటు జీతం తీసుకున్న తర్వాత మరి అలా 563 ఉద్యోగాలలో ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. మరి గవర్నమెంట్ స్పందించి దానిపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించవచ్చు కదా, లేదా ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా. 13 ఏళ్ల సంది ఉద్యోగాల కోసం ఆగినాం. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అంటున్నాం. మరి అన్యాయం జరిగినప్పుడు మీరు ఒక ఎంక్వైరీ చేయాలి కదా. ఒక సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేపియండి, చేసి వాస్తవాలు నిగ్గు తెలుసండి. ఎందుకు భయపడుతుంది గవర్నమెంట్? ఇప్పుడు రాములు నాయక్ కోడలకు కూడా ర్యాంక్ వచ్చింది, మార్కులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి సోషల్ మీడియాలో చూస్తే, ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడినట్టున్నాడు. అవునవును. ఇప్పుడు కోడలకి ఇప్పుడు సమస్య ఏంటంటే ఇలాంటి ఒకే సెంటర్లకి 71 మంది రావడం, ఫిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్, టాప్ 100లో 44 మంది ఓసీలు ఉండడం, టాప్ 100లో 40 మంది అమ్మాయిలు ఉండడం. టాప్ 100లో 40 మంది అమ్మాయిలు గ్రూప్ 2లో 3 ఉన్నారు, గ్రూప్ 3లో 8 మంది ఉన్నారు, గ్రూప్ 4లో 12 మంది ఉన్నారు. ఆ ఏపీపీఎస్లో 40 మంది ఎక్కడ సెలెక్ట్, 40% ఎక్కడ అమ్మాయిలు సెలెక్ట్ కావాలా, కర్ణాటక పబ్లిక్ సర్వీస్లకు సెలెక్ట్ కావాలా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సెలెక్ట్ కావాలా. ఏ ఎగ్జామ్లో కూడా టాప్ 100లో 40 మంది అమ్మాయిలు లేరు. 40 మంది రావద్దని అనట్లేను, కానీ పేపర్ వాల్యుయేషన్లో అందంగా ఉన్న రైటింగ్లకు మార్కులు వేసారా? ఎందుకంటే అబ్బాయిలతో పోలిసి అమ్మాయిలు చాలా నీట్గా రాస్తారు కదా. మరి వస్తే అక్కడ కూడా రావాలి కదా అంటున్నా. నేనేమంటున్నా, ఇక్కడ రావద్దు అనట్లేను. ఇదే సమయం గ్రూప్ 2లో మరి రిఫ్లెక్ట్ కావాలి కదా, గ్రూప్ 3లో రిఫ్లెక్ట్ కావాలి కదా. అమ్మాయిలకు అంత నాలెడ్జ్, అంత సబ్జెక్ట్ ఉండడం, వాళ్ళు 50%, వాళ్ళ వాటా 50%, 40% అయ్యారు. మరి అదే 40% మంది గ్రూప్ 3లో, గ్రూప్ 2లో ఎందుకు రాలేదు అంటే అమ్మాయిలు 40% రావడం, ఓసీలు 44% మంది ఉండడం, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అసలు రాకపోవడం, జియో నెంబర్ 29 వివాదాస్పదం కొనసాగుతుండడం, ఫిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్లో హాల్ టికెట్, ఫైనల్లో మీరు ఇచ్చిన సభ్యులలో 10 మంది ఎక్కువ రావడం. ఎన్నండి ఒక్క గ్రూప్ 1 మీద గిన్ని వివాదాలు. ఒక అభ్యర్థికి 482 మార్కులు వస్తే అవును ఆయన రీకౌంటింగ్ పెట్టుకుని అమ్మాయి రీకౌంటింగ్ పెట్టుకుని మార్కులు వస్తాయేమో నాకు తగ్గిందేమో పెట్టుకుంటే ఇక్కడ 422కు తగ్గింది. అంటే 10 మార్కులు ఏమో తగ్గినట్టు, 60 మార్కులు తగ్గినాయి. 60 మార్కులు తగ్గినాయి, సారీ. అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే గందరగోళాలు. ఒక అమ్మాయి రీకౌంటింగ్ పెట్టుకుంటే 60 మార్కులు తగ్గిస్తారు. ఒక అబ్బాయికి అన్ని సబ్జెక్టులలో ఒక్కో దాంట్లో 80లు 90లు వచ్చిన అభ్యర్థికి జనరల్ ఎస్ఏలో 11 మార్కులు వచ్చినాయి. అంటే మిగతా 5 పేపర్లలో 70లు 80లు వచ్చినట్టు వ్యక్తికి ఫస్ట్ పేపర్లో 11 ఎట్టు వస్తాయి? అంటే అసలు మీరు దిద్దిరా, మానవ తప్పిదమా, కంప్యూటర్లో కూర్చొని మార్కులు వేసుకున్నారా? అసలు ఎంత గమ్మత్ అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్కులాగా కనబడుతున్నాయి. రివాల్యుయేషన్ కూడా చాలా గుడ్డిగా చేసినట్టు. రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టారు, రీవాల్యుయేషన్ అవకాశం లే, అసలు చేయలే వాళ్ళు, రీకౌంటింగే చేయలే. అంటే 4 రోజులలో 9,000 మంది అప్లై చేసుకుంటే 9,000 ఇంటూ 2-3 పేపర్లు, 4 పేపర్లు, 5 పేపర్లు పెడితే కనీసం ఒక 40,000 పేపర్లు అవుతాయి. మన 40,000 పేపర్లని 4 రోజులలో రీకౌంటింగ్ ఎట్లా చేశారు మీరు? అసలు రీకౌంటింగే చేయలే. అంటే మొత్తంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అవినీతి నిలయంగా మారిందని నేను ఆరోపణ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఏమంటారు, ప్రక్షాళన చేసినామంటున్నారు. మీరు అవినీతి అని మాట్లాడుతున్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారు అని మాట్లాడుతున్నారు. సైంటిఫిక్ గా ఎవిడెన్స్ కావాలి కదా. ఇవే కదా, ఇవే నువ్వు చెప్పిన లెక్కలని చెప్తున్నాను. అందుకే మేము ఏమంటున్నాం, ఎవిడెన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. ఒక సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేస్తే, ఒక సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తే మొత్తం బయట కూపి లాగుతుంది మొత్తం. ఇప్పుడు మేము పోయి అడుగు తీస్తలేదుగా, మరి
మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతున్నాం, తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో లెక్కలు చెప్పమంటున్నాం. ఇస్తలేదు. మేము అడిగితే ఇస్తలే. మరి ఎవరు చెప్పాలి లెక్కలు? టీఎస్పీసీ చెప్పాలి కదా, ఇవ్వడం లేదు. మొత్తం మేము ఏమంటున్నాం అంటే టోటల్ 21,000 మంది పేపర్లని ఓపెన్లో పెట్టండి. మొన్న గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించి ఓఎంఆర్ సీట్లు ఆన్సర్ సీట్లు మొత్తం మీరు ఓపెన్లో పెట్టారు, ఎవరు వ్యక్తిగత లాండ్లు పెట్టారు. ఏంది పెట్టరు? గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టినప్పుడు ఏంది పెట్టారు? జిఆర్ఎల్ ఇచ్చారు. గ్రూప్ 2లోకి ఇంతమంది జిఆర్ఎల్ మొత్తం ఇచ్చినప్పుడు గ్రూప్ 1లో కూడా ఫిలిమ్స్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా ఎందుకు పెట్టలే మీరు? ఎస్సీలకు ఎంత కట్ ఆఫ్, ఓసీలకు ఎంత కట్ ఆఫ్, బీసీలకు ఎంత కట్ ఆఫ్, కిందికెళ్ళి తీసుకుంటా అని చెప్పారు. ఎస్సీ ఎస్టీలు తక్కువ పడితే కిందికెళ్ళి ఎంత తక్కువ ఉంటే తీసుకున్నారు. వాళ్ళు లెక్కలు చెప్పాలి కదా. టీఎస్పీసీ ఎందుకు దాటిస్తుంది? ఒక వెబ్ నోట్ పెట్టారు, అంటే ఏ వర్గానికి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని ఒక వెబ్ నోట్ పెట్టారు. పెట్టిన వెబ్ నోట్ 3 రోజులు ఎందుకు తొలగించారు? ఎందుకు భయపడుతున్నారు మీరు? అలాంటి వెబ్ నోట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది, తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, యూనివర్సిటీ దిద్దినటువంటి వాళ్ళ పేర్లు మొత్తం లిస్టులో పెట్టండి. దిద్దిన వాళ్ళ పేర్లు మొత్తం ఓపెన్ రిపోర్ట్లో పెట్టండి. ఎందుకు దాచిపెడుతున్నారు? మరి పదవి విరమణ అయిన వ్యక్తితో పేపర్లు దిద్దించారని చెప్పి చాలా మంది. అవును, పదవి విరమణతో దిద్దించారు, డిగ్రీ కాల్ లెక్చర్లతో దిద్దించారు. వీళ్ళు ఏమంటారు అంటే అట్లాంటి వ్యక్తులు దిద్దకూడదని ఎక్కడన్నా దిద్దొద్దు. యాజ్ దట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దిద్దాలా. యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎక్కడ లేవు, పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తీసుకురా, వాళ్ళు తీసుకొచ్చిన తెలుగు మీడియం పేపర్లు తెలుగు మీడియం వాళ్ళు దిద్దాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అసలు నీ దగ్గర ఆ వ్యవస్థనే లేదు. టీఎస్పీసీ దగ్గర పేపర్లు దిద్దే వ్యవస్థనే లేదు. మరి 3 నెలల్లోనే ఏం కొంపలు మునిగిపోతున్నాయని ఎగ్జామ్ పేపర్లు 3 నెలలు ఎందుకు కంప్లీట్ చేశారు? వాస్తవంగా 7,000 పేపర్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 7,000 పేపర్లు ఉంటే 3 నెలలు పట్టింది. మరి 21,000 పేపర్లు ఉంటే 3 నెలలు ఎట్లా కంప్లీట్ చేశారు? ఏం తొందర, ఏం కొట్టుకోబోతుందని? ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి? 75 మంది హాజరైతే మెయిన్స్ కి ఇక్కడ 21,085 మందికి తగ్గించారు. అంటే తగ్గినాయి అంటే తగ్గడం కాదు, అంటే వాస్తవంగా అన్ని ఎగ్జామ్స్ అటెండ్ కాలే. వాస్తవంగా 30,000 మంది వరకు అటెండ్ కాలే. ఓన్లీ 21,000 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. 21,000 పేపర్లు వీళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెసర్ లెక్కలు చేస్తే 6 నెలలు పడుతుంది పేపర్లు దిద్దడానికి. 3 నెలలు ఎట్లా కంప్లీట్ చేశారు? మహేందర్ రెడ్డి కాలంలో కొంత కరెక్షన్ అయింది, ఇవాళ ఉన్న బుర్ర వెంకటేశం కాలంలో కొంత కరెక్షన్ అయింది. ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చిండు, ఈయన కొన్ని ఆదేశాలు ఇచ్చిండు. మొత్తంగా ఆగమైంది అంటే నిరుద్యోగ ఆగమైండు. గ్రూప్ 1 రాష్ట్రంలో ఆగమైనారు. కోటి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లలో 71 మంది సెలెక్ట్ అయ్యారు. అవును, ఇక్కడ ఏం మతలబ్ జరిగి ఉండొచ్చు, ఏం అవకతవకలు జరిగాయి మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నా, రూమ్లలో కూర్చోబెట్టి రాపిచ్చిరేమో. మీకెవరికైతే ఉద్యోగాలు ఇవ్వాలని అనే ఒక సిద్ధం పడిరో ఆ సిద్ధపడిన కూర్చోబెట్టి రాపిచ్చిరేమో. పెద్ద 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 కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, అంత ఈజీగా ఉంటుంది అంటారా? ఏముంది, ప్రభుత్వం తలుచుకుంటే ఏముంది, రాజు తలుచుకుంటే కోడా దెబ్బలు దిక్కేముంది. అంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే గతంలో చాలా జరిగినాయి. మరి గ్రూప్ 1 మరి ఇంతకుముందు 18 పేపర్ లీక్ ఎట్లయింది? మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, ఇది రాజ్యాంగబద్ధ సంస్థనే కదా. రాజ్యాంగబద్ధ సంస్థ ఆధ్వర్యంలో 18 పేపర్ లీక్ అయినప్పుడు ఇప్పుడు అక్రమాలు జరగడానికి అవకాశం ఉందా లేదా? గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, గవర్నమెంట్కి ఏం సంబంధం? టీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధం లేదు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. మరి రాజ్యాంగబద్ధ సంస్థ ఆధ్వర్యంలో 18 పేపర్ ఎట్లా లీక్ అయినాయి? మరి 18 పేపర్ లీక్ అయినప్పుడు ఇక్కడ కూడా జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయా లేవా? కాబట్టి మేము అవకాశాలు ఉన్నాయి. అవినీతి జరిగింది అంటే రాష్ట్రం మొత్తం కూడా కూర్చుని ఒక్కనే కాదు. నేను మాట్లాడినందుకు, ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా నేను ఒక ఎడ్యుకేషన్ జర్నలిస్ట్ని, ఒక ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్ పనిచేసిన. ఎడ్యుకేషన్ సిలబస్ ఏందో తెలుసు. సిలబస్ ఏముంటుంది, విద్యార్థులు ఎవరు రాస్తారు, వాళ్ళకి మానసిక సామర్థ్యం ఏంటి, ఉన్న సిలబస్ ఏముంటుంది, టోటల్ అలా అర్హతలు ఏంది మొత్తం నాకు టోటల్ డీటెయిల్ తెలుసు. అందుకే మాట్లాడుతున్నా. గత 4 ఏళ్ల సంది మాట్లాడుతున్నా. గత గవర్నమెంట్ 12 కేసులు పెట్టింది, ఈ గవర్నమెంట్ మన కేసు పెట్టింది. గమ్మత్ ఏంటంటే గత గవర్నమెంట్ పెట్టిన కేసులన్నీ ఇప్పుడు తీసుకొచ్చి ఇగో ఈయన పదే మాట్లాడుతున్నాడు. కేసు పెట్టినా కూడా మళ్ళీ విద్యార్థి తరపున మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈయన అరెస్టుకు మాకు అవకాశం కల్పించాలని ఏకంగా బేగం బజార్ పోలీసులు ఎక్కడ పోయారు, నాంపల్లి 17th కోర్టు పోయి జడ్జి ముందు పెట్టారు. ఈయన మళ్ళీ మాట్లాడుతుండు. దాంట్లో వాళ్ళు పెట్టినట్టు కేసులు ఏం తెలుసా, ముందస్తు అరెస్టుకు, అంటే ముందస్తుగా మనని ప్రివెంటివ్ కస్టడీ అరెస్ట్ చేయకపోతే లాండ్ ఆర్డర్ దెబ్బతింటది. ప్రివెంటివ్ కస్టడీ కింద తీసుకున్నటువంటి కేసులు కూడా చూపించారు. అలా ఇంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. మీరు అప్పుడు అంటే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అవును, మీరు కేసీఆర్ మీద ఫైట్ చేసినప్పుడు వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేసిరు కదా, సపోర్ట్ చేసిరు, మాట్లాడిరు. అశోక్ సార్ హీరో అన్నాడు, అదే బల్మూరి వెంకట అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను జైలు పోతే ఆయన బెయిల్కి అప్లై చేసి తీసుకొచ్చిండు. మరి వాళ్ళకి ఇవాళ ఎందుకు పడతలేని ఇవాళ అంటే టీఆర్ఎస్ మీద కొట్లాడినప్పుడేమో నేను మంచి వ్యక్తి కనపడ్డా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడితే మీకు ఎందుకు శత్రువు అవుతున్నా? నేను మరి ఎందుకు శత్రువు అవుతున్నా? పాత కేసులు కూడా చూపిస్తున్నా, పాత కేసులు కూడా. అసలు ఈ గవర్నమెంట్ పెట్టింది ఒకటే కేసు పెడితే గత గవర్నమెంట్లో ఉన్న కేసులని తీసుకొచ్చి 13 దాదాపు 10 కేసులు లెక్క చెప్పారు. నాకు వాస్తవంగా అప్పుడు 10 కేసులైనా, అప్పుడు 12 కేసులైనాయి. బీఆర్ఎస్ హయాంలో 12 కేసులైనా జైలు పోయించిన. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎక్కడైనా రాజకీయ నాయకులు పోతారు కానీ అంటే
ప్రతిపక్షాలు అధికార పార్టీ వాళ్ళు పోయి అక్కడ కేసు వేయడము కేసు పెట్టడం జరుగుతుంది. పోలీసులు పోవడం ఏంది నాకు అర్థం కాలేదు ఇక్కడ. అంటే అదే అర్థం కాని పరిస్థితి. రాజకీయ నాయకులు ఒక మంత్రి స్థాయి వ్యక్తులు ఉంటే వీళ్ళు ఈయన సహకరిస్తలేని కార్యకర్తలు అడ్డుకుంటారు కాబట్టి మాకు ఫుల్ బందోబస్తు మేము అరెస్ట్ చేసుకుంటామని చెప్పేసి కోర్టు ముందస్తుపోవడం ఓకే. నేను ఒక లెక్చరర్ని, కాకపోతే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను. ఎందుకు మాట్లాడుతున్నా, నిరుద్యోగులు అనేవాళ్ళు నాకు ఫస్ట్ ఓట్లకు 30,000, సెకండ్ ఓట్లకు 90,000, 1,20,000 మంది నా 18వ నెంబర్ పైన ఓటేశారు. నిరుద్యోగుల మద్దతు నాకు ఉన్నట్టే కదా. మరి నిరుద్యోగులు అనేవాళ్ళు నాకు ఓటేసినప్పుడు నిరుద్యోగుల తరపున మాట్లాడకపోతే ఎట్లయితే చెప్పు, నాకు వాయిస్ ఉంది, మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మాట్లాడకపోవడం కూడా మోసమైంది కదా. మరి మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేదా? నాకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నాకు వర్తించదా? మాట్లాడే స్వేచ్ఛను లేకుండా పోలీసులు నా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చారు, పోలీసులు కూడా నాకు పంపించారు. మీకు పలానా 17th కోర్టులో నీ పైన మేము అరెస్టు ఇవ్వని చెప్పేసి మీ జడ్జి గారిని మేము ప్రాధేయపడుతున్నాం, ఆ ముందు మేము కాపీ పెట్టామని చెప్పేసి ఆ కాపీ నా ముందు పెట్టారు. జడ్జి గారు ఒప్పుకోలేదు. జడ్జి గారు ఏమంటారంటే ఇది సరిపోదు, మీరు అన్నట్టు అరెస్టుకు ఆయనకు సరిపోయిన ఆధారాలు లేవు, పూర్తి స్థాయిలో ఆధారాలు పట్టుకారని తర్వాత నేను ఆలోచిస్తా అని చెప్పేసి ఎంక్వైరీ రాసింది. అరెస్ట్ చేస్తే రిమాండ్ పోవాల్సి వస్తుంది. రిమాండ్ చేస్తే మళ్ళీ యాజ్ మళ్ళీ బెయిల్ తీసుకొని మళ్ళీ రావాలా. మరి చేస్తే చేసుకొనియండి. ఎందుకంటే రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఆల్రెడీ గత గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైలు పోయింది, ఈ గవర్నమెంట్ పంపిస్తుంది. అశోక్ సార్ ఎప్పుడైనా నిరుద్యోగుల తరపున కొట్లాడతారు. ప్రభుత్వాలు మారవచ్చు, మన కాంగ్రెస్ ఉంది, మన టీఆర్ఎస్ ఉంది, ఇలా కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఎవరైనా రావచ్చు, కానీ నిరుద్యోగుల సమస్యలు అయితే అట్లే ఉన్నాయి కదా. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పెద్ద మేనిఫెస్టో ఇచ్చారు. మరి ఏ 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9 నాటికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలి. మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ 12,000 ఇచ్చారు. 12,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. గురుకులాలలో 2,800 ఉద్యోగాలు మిగిలినాయి. కానిస్టేబుల్లో 3,800 ఉద్యోగాలు ఆపుకున్నారు. ఇవాళ గ్రూప్ 4లో దాదాపు 4,000 ఉద్యోగాలు మిగిలిపోయే పరిస్థితి. అంటే 10 మిగిల్చుకున్నారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 12,000 ఉద్యోగాలు ఇస్తే 12,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు జీరో. మీరు వచ్చిందే ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్కి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారేమో. 45,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళు ఇచ్చిన నియామక పత్రాలు. ఈయన పత్రాల సీఎం, పరీక్షల సీఎం కాదు. ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. ఈయన ఏం కండక్ట్ చేయాలా? ఈ కండక్ట్ చేసిన గందరగోళం ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 గందరగోళం ఉంది. గ్రూప్ 2లో కూడా పిల్లలకు ఒక్కొక్కరు ఫైనల్కి చూసుకుంటే మాకు 380 మార్కులు, 390 మార్కులు, 400 మార్కులు వస్తున్నాయి. ఉద్యోగ వ్యవస్థను సంబరపడుతున్న ఉద్దేశంలో తీరా మార్కులు జిఆర్ఎల్లో మార్కులు చూస్తే 360, 350, 330 దగ్గర ఆగిపోయారు. ఉద్యోగం వస్తుంది అనుకోనికి రావట్లేదు, రానుకోనికి ఉద్యోగం వస్తుంది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే ఒక కమ్యూనిటీకి న్యాయం చేకూరేలా ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగింది. ఈ నియామకాలు జరుగుతున్నాయని చెప్పి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, బయట కూడా మాట్లాడుతున్నారు. నిజంగా మనం డైరెక్ట్గా మాట్లాడుకున్నాం, రెడ్డి కమ్యూనిటీకి అనుకూలంగా జరుగుతుందని చెప్పి అంటున్నారు. నిజమేనా? ఏం చెప్తారు? కనబడుతుంది కదా, వాళ్ళు ఇచ్చిన లిస్టే. టాప్ 100లో 32 మంది ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, 12 మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు, మొత్తం 44 మంది మేము మెయిన్స్కి సెలెక్ట్ చేశామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఆధారమే. నేను ఒట్టిగా చెప్పట్లేను. అంటే ఇలా మీ ప్రభుత్వం, రెడ్డిల ప్రభుత్వం అంటే రెడ్డిలకు ఉద్యోగాలు ఇచ్చుకొచ్చుకుంటారా? ఓసీల ప్రభుత్వం అంటే ఓసీలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారా? మరి ఎస్సీ ఎస్టీలు భారత రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీలు ఎడిపోవాలా? మరి బీసీలు ఎడిపోవాలా? మరి అంటే ఒక వర్గానికి ఇవ్వడం, తమ అనుచరు వర్గాలకు ఇవ్వడం, ఉద్యోగాలు అమ్ముకోవడం, ఏదైనా దాని కిందికి అవినీతి కిందికి వస్తుంది. అంటే ఒక మత ప్రాతిపదికన ఇచ్చినా కూడా అవినీతి అవుతుంది, లేదా తన స్టూడెంట్లకు ఇచ్చినా అవినీతి అవుతుంది, డబ్బులు తీసుకున్న అవినీతి అవుతుంది, తమ కార్యకర్తలకు ఇచ్చుకున్న అవినీతి అవుతుంది. మొత్తంగా గ్రూప్ 1 అనేది 563 ఉద్యోగాల ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టుని మీరు ఏ విధంగా అయితే ఈ బయట ప్రాజెక్టులు అయితే ఎట్లా అమ్ముకున్నారో ఇది కూడా అట్లా అమ్ముకున్నట్టు కనబడుతుంది. అందుకే మేము ఏమంటున్నామంటే నిక్కచ్చిగా అనుమానాలు ఉన్నాయి. నా ఒక్కనే కాదు, తెలుగు మీడియం అభ్యర్థులందరికీ అనుమానాలు ఉన్నాయి. గ్రూప్ 1 రాసినట్టు అందరికీ అనుమానాలు ఉన్నాయి. కూడా 3 నెలలు చదివిన ఉద్యోగం కొట్టినని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంకా 2024 బీటెక్ పాస్ అవుట్ ఇంకా నాకు టాప్ 530 మార్కులు వచ్చిన ఇంకోళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు. అంటే 2014, 2011 నుంచి 15 ఏళ్ళ సర్వీస్ ఉన్న ఒక స్కూల్ అసిస్టెంట్కి ఉద్యోగం రాలా. ఒక 5-6 సంవత్సరాలుగా డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న వ్యక్తికి ఉద్యోగం రాలా. నా దగ్గర కనీసంగా 100 మంది ఎస్ఐలు ఉన్నారు. ఎస్ఐలు అరెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నా దగ్గర పోలీసులు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరే చాలా మంది ఎస్ఐలు, కానిస్టేబుల్ని తయారు చేసినట్టున్నారు. దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో అశోక్ సార్ యొక్క స్టూడెంట్స్ మినిమం 15 మంది ఉంటారు. ఏ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని మండలాలు, 612 మండలాలు, మిగతా ఎన్ని పోలీస్ స్టేషన్, అన్ని పోలీస్ స్టేషన్లో ఆ స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ పాఠం చెప్పిన వాళ్ళు తెలంగాణ మూమెంట్, ఎవరు ఏ సబ్జెక్ట్ ఎక్కడ చదువుకున్నా చివరికి తెలంగాణ
ఉద్యమ చరిత్ర అశోక్ సార్ యొక్క క్లాసులే వింటారు, తెలంగాణ అశోక్ సార్ క్లాసులే వింటారు. ప్రతి ఎస్ఐలు ఇవాళ లాస్ట్ టైం 2018 బ్యాచ్ కానీ లాస్ట్ టైం 2020 బ్యాచ్ కానీ ప్రతి ఎస్ఐ కూడా నా స్టూడెంట్ ఇవాళ. వాళ్ళు పోతే వాళ్ళు చెప్తారు, వాళ్ళ బాధ అంతా చెప్తా ఉన్నారు. సార్ మీరు ఏమన్నా ఒకటి చేయండి, అవినీతి జరిగింది, మీ సెలవు పెట్టి చదువుకున్నాం అని ఎవరు చెప్తారు? ఎస్ఐలే చెప్తున్నారు. సార్ చివరిగా చెప్పండి, ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి ఏం చెప్పదలుచుకున్నారు అశోక్ సారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎట్లా న్యాయం జరగాలి? మళ్ళీ దీన్ని రీకండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? డైరెక్ట్ నియామక పత్రాలు ఒకవేళ అందజేస్తే, ఉద్యోగాలు ఇస్తే రేపటి భవిష్యత్తులో ఎట్లాంటి పోరాటాలు ఉంటాయి, ఎట్లాంటి ఉద్యమాలు ఉంటాయి, ఏం చెప్తారు? అంటే 2016లో కలకత్తాలో బెంగాల్లో టీచర్ ఉద్యోగాలు నియమిస్తూ 9 ఏళ్ల తర్వాత రద్దయింది. అందుకే ఏమంటున్నాం అంటే రేపు ఉద్యోగాలు ఇచ్చినాక నియమపత్రాలు ఇచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం పోతే వచ్చిన కూడా ఇజ్జత్ పోతుంది. అందుకే అది ఇవ్వకముందే ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి, లేదా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి, ఒక కమిటీని ఏర్పాటు చేయండి. ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత నిజాలు నిగ్గు చేల్చిన తర్వాత ఆ కమిటీ ఏం చెప్తో దాని ప్రకారం ఫాలో కండి. అవినీతి అక్రమాలు జరిగినాయి ఒక్కని కాదు, రాష్ట్రం మొత్తం మాట్లాడుతుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు, మరొక ఎమ్మెల్యే గారు మాట్లాడారు, కవిత కూడా ఓపెన్ డిబేట్ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. ఇన్ని అనుమానాలు, ఇంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మీరు ఎందుకు ముందుకు పోతున్నారు? ఇప్పుడు ఈ పంచాయతీకి అంతా కారణం అశోక్ సార్ అని చెప్తున్నారు. మీరు ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాతనే రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు ఎవరైనా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అశోక్ సార్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జిగా ఎడ్యుకేషన్ రంగంలో పనిచేశాడు. సిలబస్ ఏంటి, ఆడేం జరిగింది, ఎవరెవరితో దిద్దిచ్చారు ఏందని నాకు సమాచారం ఉంటుంది. ఆ సమాచారం మేరకు ఏమేమి జరిగింది, ఓపెన్లో ఎంత మీ యొక్క వెబ్ నోట్ ఇచ్చారు, దాని ప్రకారమే నేను చెప్పినాను. కొత్త విషయాలు ఏం చెప్పాలా? ఆడ జరుగుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం జరుగుతుందో అదే చెప్పాను. అది అందరు తెలిసేలా సబ్జెక్టు మాట్లాడని అందరూ మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో గందరగోళం అయితే జరిగింది. బ్యాక్ డోర్కి వెళ్ళి ఉద్యోగాలు అమ్మినట్టుగా స్పష్టపడతా ఉంది. కాబట్టి మీరు ఇమ్మటే హైకోర్టు కూడా మధ్యంతర స్టే ఇచ్చినది. మీ యొక్క మా ఫైనల్ తీర్పు ఎగ్జామ్ కండక్ట్ చేయమంటున్నారా, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటున్నారా? ఎట్లా నేనేమంటున్నంటే దీంట్లో నిజంగా అవినీతి అక్రమాలు కనుక చోటు చేసుకుంటే, నిజంగా పేపర్ వేలేసి సరిగ్గా జరగలేకపోతే, నిజంగా గందరగోళం జరిగితే ఇవన్నీ బయటికి రావాలంటే ఏం చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలా, ఎంక్వైరీలో తేలాలి. ఎంక్వైరీ తేలిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలా. ఒకవేళ వాల్యుయేషన్ సరి గందరగోళం ఉంటే మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి. అసలు జీవో నెంబర్ 29 ప్రకారమే అసలు ఎగ్జామ్ పెట్టడం తప్ప అనుకుంటే రీ ఎగ్జామ్ పెట్టాలా. అంటే యాజ్ దట్ చట్టం ప్రకారం నేనేమంటున్నా, 563 మంది కష్టపడ్డోడికి ఉద్యోగం రావాలా. దొంగల కాదు ఉద్యోగం వచ్చేది, 3 నెలలు 4 నెలలు జనుడు కాదు. నిజంగా నిక్కచ్చిగా నిజాయితీ కష్టపడి ఎస్ఏలని ప్లాన్ చేసుకొని జనరల్ ఎస్ఏలని ప్రాక్టీస్ చేసి 100 పుస్తకాలు చదివి ఎగ్జామ్ రాసినోడికి, కంటెంట్ రాసినోడికి, కాన్సెప్ట్ ఉన్నోడికి, లీడ్ రాసినోడికి, కన్క్లూజన్ రాసినోడికి ఉద్యోగాలు ఇవ్వాలా. ఏదో బిట్ పైప్ లాగా ఎగ్జామ్ రాసినటువంటి ఎగ్జామ్ కాదని అనేది చెప్పేది. అందుకే పర్ఫెక్ట్ పర్సన్స్కి, కరెక్ట్ కష్టపడ్డవానికి ఉద్యోగం రావాలి. అవినీతి అక్రమాలకు తావులేనటువంటి ఉద్యోగ వ్యవస్థ ఏర్పాటు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. అది నేను పలంగా కోరుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి సో ఇది గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు, ఎక్కడ కూడా ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేని పరిస్థితి చూసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్పు జరిగిన తర్వాత నోటిఫికేషన్లు వచ్చినాయి. ఉద్యోగాలు ఎందుకు సక్రమంగా పెట్టలేకపోతున్నారు, విద్యార్థులను ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అశోక్ సార్ లాంటి వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు విద్యార్థుల తరపున. సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. ఈ గ్రూప్ 1పై పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి, ఒక కమ్యూనిటీకి లాభం చేకూరే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. బయట కూడా మాట్లాడుతున్నారు చాలామంది. చూడాలి ప్రభుత్వం, టీజీపీఎస్సీ ముఖ్యంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది. ఒకవేళ నియామక పత్రాలు, ఉద్యోగాలు ఇస్తే తర్వాత పెద్ద ఎత్తున భవిష్యత్తులో మళ్ళీ విద్యార్థి పోరాటాలు వస్తాయని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో.